చూడండి, చాలా మంది ట్రేడర్స్ స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవుతుందంటే, ఎప్పుడైతే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే సపోర్ట్ దగ్గరికి వచ్చి బై చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక డౌన్ ట్రెండ్ అని తెలిసి కూడా మార్కెట్లో మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చింది కదా, మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి పోతుంది అని చెప్పేసి చాలా మంది డౌన్ ట్రెండ్ అని తెలిసి కూడా ఏం చేస్తారు, లాంగ్ పొజిషన్లో తీసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు ఒక ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఎంట్రీ తీసుకోగానే ఏమవుతుంది, ఇక్కడ పెట్టుకున్నా కానీ మార్కెట్ ఈజీగా ఫస్ట్ మీ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది. మీరు చేయాల్సింది ఏంటి, డౌన్ ట్రెండ్లో సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. షార్ట్ పొజిషన్ వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ని టచ్ చేసిందో మార్కెట్ ఇక్కడ క్యాండిల్ ఎండింగ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 ఇక్కడ పర్లేదు, డౌన్ ట్రెండ్ కాబట్టి 1:2, 1:3 పెట్టుకున్నా ఏం కాదు. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది 1:2, 1:3 పెట్టుకున్నా ఏం కాదు. ఇందులో మార్కెట్ సైడ్ బేస్లో ఉన్నప్పుడు మాత్రం 1:1 పెట్టుకోండి, అప్పుడే మీ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సేల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయండి, కానీ మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది కదా, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుందని మళ్ళీ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా సేమ్, అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకొని ట్రై చేయాలి. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఇది ఏం ట్రెండ్, అప్ ట్రెండ్లో మనం బై చేయడానికి ట్రై చేయాలి. మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరికి వస్తుందో అప్పుడు బై చేయాలి. చాలా మంది బిగినర్ చేసే మిస్టేక్ ఏంటంటే, మెయిన్ మిస్టేక్ ఇదే. మళ్ళీ ఎలాగైనా మార్కెట్ మళ్ళీ సపోర్ట్ని టచ్ చేస్తుంది కదా అని చెప్పేసి సేల్ సైడ్ అప్ ట్రెండ్ అయినా కానీ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. కథ మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అప్పుడు సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వస్తుంది, అలా మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్లో బై సైడ్, డౌన్ ట్రెండ్లో సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఇప్పుడు చూసుకుని నేను ఇక్కడ లాంగ్ పొజిషన్, ఇది అప్ ట్రెండ్ కాబట్టి నేను బై సైడ్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా. టార్గెట్ ఏమో 1:2, ఇందులో ఏం పర్లేదు, 1:2 ఆర్ 1:3 పెట్టుకున్నా ఏం కాదు. అప్ ట్రెండ్ కాబట్టి నేను బై సైడ్ ఎంట్రీ తీసుకున్నా కాబట్టి ఏం పర్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే నా టార్గెట్ హిట్ అయిపోయింది, అలా ఉంటుంది. ఓకే, ఇలా కూడా జరుగుతుంది అప్పుడప్పుడు మార్కెట్లో. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు సడన్ ఒకటేసారి కిందికి కన్ఫర్మ్ రూల్ ఏం లేదు కిందికి రావాలని. ఓకే, అందరు స్టాప్ లాస్ హిట్ చేసేసింది కదా, ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ ఏం చేస్తుందంటే ఒకవేళ మళ్ళీ ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ ఏరియా దగ్గరికి వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందో, ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది సపోర్ట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? మీకు ఎప్పుడైతే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే ఇది రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ కాదు, ఇది సపోర్ట్. మీరేం చేయాలి, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిందో, మార్కెట్ రివర్స్ అయ్యి సపోర్ట్